దేవుడు కనపరిచినటువంటి మందిరము కొరకైనటువంటి పని. ఈ పని చేసేటప్పుడు అధైర్యం వద్దు. దేవుని పని చేసేటప్పుడు భయాలు ఎక్కువ వస్తాయి. దేవుని పని చేసేటప్పుడు అనేక మంది ఆటంకాలు ఎక్కువ వస్తాయి. దేవుని మందిరం పని చేసేటప్పుడు ఇంకా కొట్లాట్లు, గొడవలు, ఇంట్లోకి గొడవలు అవ్వచ్చు, సంఘంలో ఉన్న వాళ్ళు గొడవలు అవ్వచ్చు. ఎందుకంటే మందిరం పని చేద్దామంటే ఇది చేద్దామంటే అదంటారు, అది చేద్దామంటే ఇది అంటారు. నువ్వు ఎంత మంచిగా దేవుని మందిరాన్ని పనిచేసినా, దేవుని మందిరం ఎంత చక్కగా ఉండాలని నువ్వు పని పూనుకున్నా ఎవరో ఒకరు ఏదో కొన్ని నిన్ను ఆటంకపరిచేవారే ఉంటారు. కానీ ఈరోజు గుర్తుంచుకోవాల్సిన మాట ఏంటంటే, ఈ ఉదయకాలం పరగమించిన ప్రభు యొక్క కృపావార్త అంటున్న నీ జీవితంలో నీవు కట్టించడం కొరకు, నీవు దేవుని మందిరం కట్టించడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు నిన్ను. నువ్వు కట్టించబోయే మందిరం ఎలాంటిదంటే మనుషుడు కనపరిచినది కాదు, దేవుడు కనపరిచిన మందిరం. ఈ మందిరానికి దేవుడు కనపరిచిన మందిరాన్ని నువ్వు కట్టాలి. ఇంకెవరో కట్టడానికి లేదు. నీకే ఆ తలాంతి ఇచ్చాడు. అది నువ్వు కట్టాలంటే ఎన్నో శ్రమలు, ఇబ్బందులు ఎదురవుతాయి, ఎన్నో అవమానాలు ఎందుకు ఎదురవుతాయి. వాటన్నిటిలో కూడా నువ్వు ధైర్యంగా ఉండి దేవుడు చెప్తున్నాడు కదా, నువ్వు ధైర్యంగా ఉండు అని. దేవుడు ధైర్యం ఉండమన్నాడు కాబట్టి ధైర్యంగా ఉంటే ఆయన కనపరిచిన విధానమైన మందిరం నీది.